సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్. విషయం ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్. సో టాపిక్ చాలా హాట్ నడుస్తుంది. చాలామంది చాలా వీడియోస్ తీసేసారు తెలుగు యూట్యూబర్స్. ఇప్పుడు ప్రజెంట్గా మనం కొత్తగా టాపిక్ అంతా ఫ్రెష్గా చెప్పాలంటే మీకు సోద అనిపిస్తుంది. సో ఏం చేస్తా అంటే జస్ట్ బేసిక్గా ఓవరాల్గా మీద చెప్పేస్తా, చిన్నగా 1-2 లైన్స్లో ఎండ్ చేస్తా. అండ్ దాంతోపాటు ఎంతమంది రియాక్షన్స్ ఏముండేనో రిగార్డింగ్ ఎప్స్టీన్ ఫైల్స్ అది కూడా చెప్తా. ఒక్కొక్కరు సెలబ్రిటీ ట్వీట్స్ ఏముండేనో, వాళ్ళ రియాక్షన్స్ ఏముండే. దాంతోపాటు ఎంత ఘోరంగా వేసుకుంటున్నారు స్టీఫెన్ హాకింగ్స్ని, నాడుతో అంత ఘోరంగా వేసుకుంటున్నారు. వీల్ చైర్ మీద కూర్చున్నానికి ఇవన్నీ అవసరమా అని చెప్పి కుప్పలు మీమ్స్. సో ఒక్కొక్క సెలబ్రిటీ ఇష్యూ చెప్పిన తర్వాత ఒక మీమ్ వేస్తా స్టీఫెన్ హాకింగ్స్, నవ్వి చచ్చిపోతారు. ఓకే, సో వితౌట్ ఎనీ సుత్తి వీడియో స్టార్ట్ చేసే పని వీడియో ఎండ్ వరకు చూడు, మజా వచ్చేస్తుంది. మధ్యలో చిన్మయ శ్రీపద కూడా వస్తుంది ఒక ట్వీట్ తోటి. చెప్తా, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో విషయం ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్. అండ్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటంటే ఒక సో కాల్డ్ రిచ్ పర్సన్ పెద్ద సెలబ్రిటీలకి, లీడర్లకి జర ఎంటర్టైన్మెంట్ కోసం ఒక ప్రైవేట్ ఐలాండ్ తీసుకున్నాడు యూఎస్ఏకి జర సరౌండింగ్స్లో. ఆ ఐలాండ్ మీద కొన్ని థింగ్స్ అరేంజ్ చేసి, ఎట్లా అంటే చిన్న పిల్లలతోని సెక్స్ ట్రాఫికింగ్, వాళ్ళతోని సెక్షువల్ థింగ్స్ ఎంజాయ్ చేయడము. కొంతమంది కొన్ని ఆర్టికల్స్లో ఏం రాసిర్రు అంటే చిన్నపిల్లల్ని కోసుకొని తిన్నారు అని కూడా రాశారు. కొంతమంది ఇంకేం రాశారు అంటే చిన్నపిల్లల బ్లడ్ నుంచి సమ్ ఏదో థింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మెడిసిన్లకు కూడా వాడిర్రు, డిషెస్లకు వాడిర్రు. సో దట్ ఈ సో కాల్డ్ సెలబ్రిటీ ఎలీట్ పీపుల్ ఎవర్ యూత్గా ఉండాలని చెప్పేసి. కొంతమంది ఏం రాశారు అంటే ఆడొక ఒక సేటన్ ఉంటాడంట పాత కాలంలో సమాల స్క్రిప్చర్స్లో. ఆ సేటన్కి అక్కడ పూజలు చేసేవారంట, పిల్లల బలిచ్చేటోళ్ళంట ఆ సేటన్కి. సో ఆ థింగ్స్ కూడా రాశారు. కుప్పలు ఘోరంగా కాంట్రవర్సీ నడుస్తుంది. అండ్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఎప్పుడో వస్తే దాన్ని కొన్ని ఇయర్స్ ఆపేసారు. 2008 ఐ గెస్. ఓకే, అప్పుడు ఎప్పుడో వస్తే ఇప్పటివరకు ఆపిర్రు. పబ్లిక్ ఫోర్స్ ఏంగా ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా సగం రిలీజ్ చేసారు. ఇక ముచ్చటన్నీ మీకు తెలిసినాయి. బట్ ప్రజెంట్గా టాపిక్ వచ్చేద్దాం. సో ఫస్ట్ టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ సెలబ్రిటీ ట్రంప్ది చాలా పెద్ద హ్యాండ్ ఉంది ఎప్స్టీన్ ఫైల్స్లో. అండ్ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఒక గే అన్నట్టు చూపించారు. అంటే ట్రంప్ది బిల్ క్లింటన్ బుబ్బా అంటారు బేసిక్గా. సో ట్రంప్ది బుబ్బాది ఒక పిక్ బయట పడ్డది. ఏ పిక్ అంటే ఇట్లా కూర్చొని ఉంటాడు బిల్ క్లింటన్, ఇట్లా కాలు చాపుకొని. ట్రంప్ ఆయన కాడ కింద కూర్చొని ఉంటాడు. అది ఎందుకో నేను చెప్పా. ఓకే, ఆడ ఏమంటే టైటిల్ ఉంటుంది అంటే ట్రంప్ బ్లోయింగ్ బుబ్బా. సో అది ఇవ్వడానికి కూర్చుంటాడు ట్రంప్. అండ్ ఇప్పుడు ఈ థింగ్ ఏదైతే వైరల్ అయిందో ట్రంప్ది, ఆ ఈమెయిల్స్, ఆ రిప్లైస్, ఆ ఫోటోలు అయితే వైరల్ అయినో అది పట్టుకొని ట్రంప్స్ మీద ఘోరంగా మీమ్స్ చేస్తున్నారు. ఏంటంటే ఇట్లా హ్యాండ్ మూవ్మెంట్ డ్యాన్స్ ఉంటుంది ట్రంప్ది. సో హ్యాండ్ మూవ్మెంట్ డ్యాన్స్ పట్టుకొని ఇప్పుడు అర్థమైంది ట్రంప్కి ఆ హ్యాండ్ మూవ్మెంట్ ఎడికని వచ్చిందో అని మీమ్స్ చేస్తున్నారు. అంటే నిజంగా ట్రంప్ ఇలాంటి హిస్టరీ కూడా ఉందంటే నేను షాక్ అయ్యాను. లిటరల్లీ యుఎస్ పీపుల్ దృష్టిలో ట్రంప్ ఇజ్జత్ పోయింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే ఎప్స్టీన్ ఫైల్స్ మర్చిపోర్రీ, మూవ్ ఆన్ అవ్వండి యుఎస్ పీపుల్ అని చెప్పి ఒక మాట అంటాడు. ఒవ్వడని మాటినాడు కూడా. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు బిల్ గేట్స్ ముచ్చటకు వద్దాం. సెకండ్ బిల్ గేట్స్ వైఫ్ అనమాట. బిల్ గేట్స్ వైఫ్ది కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. ఓకే, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ సేస్ బిల్ గేట్ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ బీయింగ్ ఇన్ ఎప్స్టీన్ ఫైల్స్. And in an interview with NPR Wildcard podcast on Tuesday, Melinda French Gates says she felt unbelievable sadness seeing her ex-husband name mentioned in the new batch files of released on Friday by Justice Department. Whatever the question remains there for those people, for even my ex-husband, they need to answer to those things. And iga Melinda ఏమంటుందంటే నా ex-husband అయినా ఎవరైనా సరే ఇలాంటి థింగ్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి, ఎందుకు అట్లా చేసిండో క్వశ్చన్ చేయండి అని చెప్పి అంటుంది. అండ్ ఇంకోటి టాక్ ఏంటంటే బిల్ గేట్కి ఎయిడ్స్ ఉంది, ఎయిడ్స్ ట్రాన్స్మిట్ అయ్యింది అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. సో అందుకని డివోర్స్ తీసుకుంది. ఈ టాక్ అంతా నడుస్తుంది. నిజం ఎంతవరకు అబద్ధము, ఇది కూడా కాన్స్పిరసీ థియరీసా మనకు తెలియదు. బట్ ఏదో ఒక పబ్లిక్ టాక్ ఎంజాయ్ చేస్తారు, హాట్ టాపిక్ అని చెప్పి ఎంజాయ్. అండ్ ఇప్పుడు థర్డ్ పర్సన్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది మన పిఎం నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ మోడీ పేరు అలా ఎందుకు వచ్చిందంటే ఒక ఈమెయిల్ కమ్యూనికేషన్లో ఏమని ఉందంటే మోడీ అడ్వైజ్ తీసుకున్నాడు ఆ పలానా ప్లేస్కి వెళ్ళి డ్యాన్స్ చేసి వైబ్ కావడానికి, సో దట్ ట్రంప్ని ఇంప్రెస్ చేయడానికి అని చెప్పి ఒకటి ఉంది.
సో బేసిక్గా ఏం అడ్వైజ్, ఏం డీలు, ట్రంప్ని ఇంప్రెస్ చేసే అవసరం ఏం పడ్డది, అక్కడికి వెళ్ళి జస్ట్ వీళ్ళతో ఫోటో దిగినట్టు ఒక వీడియో వస్తుంది, ఇదే వీడియో అంట, దానికి మించి ఇంకేం దొరకలేదు అని పబ్లిక్ టాక్, ఇండియా మీడియా టాక్. బట్ లేదు, సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో ఉంది, నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ అయింది ఇలా అని చెప్పి స్ట్రాంగ్గా మాట్లాడుతుంది ఎవరంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. మోదీజీ గాంధీ ఫ్యామిలీ. ఇప్పుడు వీళ్ళ మాటలు ఎట్లుంటాయి అంటే వీళ్ళు రెడీగా ఉంటారు, బేస్ స్ట్రాంగ్ ఉన్నా లేకపోయినా, దాంట్లో అస్సలు నిజం లేకపోయినా సరే మోడీని పాయింట్అవుట్ చేసే ఆపర్చునిటీ వస్తే కథం పాయింట్అవుట్ చేసి వదిలేసాలి. దట్స్ ఇట్. ఫస్ట్ అజెండా ఇదే ఉంటుంది. సో ఇలా మాటలు ఎవరంత సీరియస్ తీసుకుంటారు ఇండియన్స్, బట్ ఇది అలా వాగుడు వాళ్ళు వాగుతున్నారు. అండ్ ఇప్పుడు కొంతమంది ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తారు నార్త్ వాళ్ళు అంటే, ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు మాట్లాడంగానే మీరు అస్సలు మాట్లాడద్దు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి, మర్చిపోయినవా నెహ్రూ ఫైల్స్, నెహ్రూ ఏమైనా తక్కువ చేసిండు అని చెప్పి మీమ్స్ చేస్తున్నారు. మన నెహ్రూ ఒక్కని అంటలేరు, మీరు గాంధీ కాబట్టి గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడతా అని చెప్పి గాంధీ గారిది కూడా మీమ్స్ చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ కంటే పెద్ద తోపు మావులు అని చెప్పి. అంటే ఇది ఎట్లుండదు అంటే గెలికి మరీ తన్నించుకోవడం అన్నట్టు ఉంది ఇప్పుడు పబ్లిక్ లో, ఎస్పెషల్లీ ఈ సో కాల్డ్ లెఫ్ట్ వింగ్ అండ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరిస్థితి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అండ్ ఈ విషయం మీద నిజంగా బీజేపీ లీడర్స్ ఎవరు పెద్ద రియాక్ట్ కాలేరు, వాళ్ళు సీరియస్ కూడా తీసుకోలేరు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని. బట్ పబ్లికే ఈ లెవెల్ వేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఫోర్త్ పర్సన్ చిన్మయ్ శ్రీపద ఒక ట్వీట్ వేస్తుంది. ట్వీట్ ఏమని వేస్తుంది అంటే, ఎప్స్టీన్ ఒకవేళ ధార్మిక్ పర్సన్ అయ్యి ఉంటే, ధార్మిక్ పర్సన్ అంటే ఒక సేజో ఎవరో అయ్యి ఉంటే ఆయనకి ఇప్పుడు పూలమాల వేసేసి ఆయన నెత్తికి ఎక్కించుకునేవారు ఈ కంట్రీ పీపుల్ అని చెప్పి ఒక ట్వీట్ వేసింది. అంటే ఆలోచించు, సిచ్యువేషన్ ఏంది, పరిస్థితి ఏంది, మన కంట్రీదా బయటి కంట్రీదా ఏం సూచేది ఉండదు. ఈ పలానా సింగర్ డైరెక్ట్ హిందూయిజంని, రైట్ వింగ్ని, బాబాలను టార్గెట్ చేయాలి, కథం. ఏమన్నా సంబంధం ఉందా? బట్ ఏదో ఇండైరెక్ట్ హేటెడ్ చూపెట్టాలి, ఎట్లనో అట్లా అది ఏ పాయింట్ అయినా కానీ దాంట్లో తీసుకొచ్చి ఇలా కలపాలి, హిందూస్కి హేటెడ్ పాయింట్లో కలపాలి. చిన్మయ్ శ్రీపద్ ఒకవేళ ఈ వీడియో చూస్తే ఓపెన్గా అడుగుతున్నా, చాంగూర్ బాబా యూపీలో దొరికిండు లాస్ట్ ఇయర్, 100 మంది 1000 మంది ఆడోళ్ళని ఉమెన్ ట్రాఫికింగ్ చేసిండు, యంగ్ అమ్మాయిలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉండే. ఆ టైంలో నువ్వు మాట్లాడిన దాన్ని ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ టైంలో మనకు నోర్లు లొవ్వవు అన్నమాట కదా. ఆ టైంలో నోర్లు లొవ్వలే కాబట్టి ఈ టైంలో కూడా నోరు మూసుకొని ఉండడం బెటర్. నీకు ఓపెన్ ప్రూఫ్ దొరికితే మాట్లాడు. ఏదో సర్కాస్టిక్గా నేను ఓవర్ స్మార్ట్, నేను మాట్లాడేస్తాను వచ్చి మాట్లాడేసినావు, నీ మీద కేసు పడ్డది కదా. ఎంజాయ్. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మన ఆండ్రూ టేట్, మ్యాస్కులానిటీ కింగ్, ఆ మొగోళ్ళకి మహారాజు, ఆయన ఏమంటాడంటే, అరే నా పేరు లేనప్పుడు, నేను ఏం తప్పు చేయనప్పుడు నన్ను ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పి 4 ఏళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేయించారు. ప్రజెంట్ గా ఇప్పుడు ఒకవేళ ఎప్స్టీన్ ఫైల్స్ లో నా పేరు ఉండుంటే, ఆండ్రూ టేట్ అంటుండు, నా పేరు ఉండుంటే నన్ను సాబ మింగేటోళ్ళరా మీరు, అంత గలీజ్గాను మీరు, ఇప్పుడు ఎవ్వడు మాట్లాడతాడు అని చెప్పి ఆండ్రూ టేట్ ఏడుపు సపరేట్ ఉంది మళ్ళీ. ఇప్పుడు అందరిలో ఒక లెక్క అయితే, ఇప్పుడు ఇన్ని మీమ్స్ చూసిరా స్టీఫెన్ హాకింగ్స్, ఈయన వేరే లెవెల్. నాకు కూడా డౌట్ అన్నమాట, మొత్తం నార్త్ చేసుకుంటుంది స్టీఫెన్ హాకింగ్స్ ని నాన్ స్టాప్ గా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ తాగడానికి, తిరగడానికి, అమ్మాయిలు ఎంజాయ్ చేయడానికి పోయిర్రు వీళ్ళంతా. స్టీఫెన్ హాకింగ్స్ పుట్టినప్పటి నుంచి ఒక కండిషన్ వల్ల, ఒక మెడికల్ కండిషన్ వల్ల బెడ్ మీదకి నవ్వలేడు. ఆయన బ్రెయిన్ తప్ప ఏ బాడీ పార్ట్ పనిచేయదు. ఆయనకు తినాలంటే కూడా వేరేలా హెల్ప్ కావాలి ఆయనకి. అలాంటిది నువ్వు ఐలాండ్ మీద ఏం పీకడానికి పోయినా అమ్మాయిల కోసం అని చెప్పి పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్. అందుకు ఇలాంటి మీమ్స్ చేస్తున్నారు. ఘోరంగా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో ఇది మ్యాటర్, కంప్లీట్ ఎప్స్టీన్ ఫైల్స్. ఇక దీని మీద ఈ టాపిక్ నడుస్తుంటే డ్రాగ్ అయితేనే ఉంటుంది. ఉన్న రోజులు హాట్ టాపిక్, ఉన్న రోజులు పబ్లిక్ వ్యూస్ చపాయించడానికి చేస్తూనే ఉంటారు సంథింగ్ ఆర్ ది అదర్. ఓకే, ఎప్స్టీన్ ఫైల్స్కి మన ఇండియాకి పెద్ద సంబంధం లేదు ప్రజెంట్గా. అంటే అన్లెస్ మన ఇండియాలో పెద్ద వాళ్ళ పేర్లు కొంతమంది దొరికిరంట, వాళ్ళ పేర్లు బయట పడితే పంపించేసి అరెస్ట్ చేయించి అప్పచెప్పేసేయాలి. సో ఆ ముచ్చట్లు పక్కకు పెట్టేస్తే మన ఇండియాలో ఏమవుతుంది, మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నెక్స్ట్ వీడియో ప్రతిరోజు ఐ విల్ ట్రై టు బ్రింగ్ అప్ 1 న్యూ వీడియో అండ్ దట్ విల్ బి రిలేటెడ్ టు ఇండియన్ టాపిక్స్. ఇండియాలో ఏమైతుంది దాని మీద మాట్లాడదాం. సో అది ఓవరాల్ ముచ్చట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై.